బాపట్లలో కోన రఘుపతి గారిని గెలిపించుకుంటారా ఈసారి, లేదంటే వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుంటారా? నరేంద్ర వర్మ గారేనండి. ఎందుకండి నరేంద్ర వర్మ గారు? నరేంద్ర వర్మ గారు గత 2009 నుంచి ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్న వ్యక్తుల్ని, స్థానికంగా బాపట్ల ప్రజల్ని ఎంతో ఆదరణ పొందిన వ్యక్తి. అలాగే తనకంటూ బతకడం అంటే మనమే కాదు, సమాజంలో అందరూ బతకాలి, అందరూ ఉండాలి, మనలాగా ఎదగాలి అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి. ఎన్నో అద్భుతమైన పనులు చేసిన వ్యక్తి. మెగా కంటి వైద్య శిబిరం కానీ, అలాగే ఆయన ఫౌండేషన్ ద్వారా చాలామందికి చాలా సాయం చేసిన వ్యక్తి నరేంద్ర వర్మ గారు. ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా కాకుండానే, నేను మామూలుగా తెలుగుదేశం పార్టీ కోసం కానీ కాకుండా ఒక మామూలు మనిషిగా చెప్తున్నా, ఈసారి జనం మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ నరేంద్ర వర్మ గారు గట్టిగా 20,000 నుంచి 25,000 మెజారిటీతో గెలవబోతున్నారు ఈసారి. మరి కోన రఘుపతి గారు ఏం చేయలేదా? గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారండి. ఏం చేశారు? అన్నింటిలోనూ అవినీతే, అది అందరికీ తెలుసు. బాపట్ల ప్రజలు బహుమాటంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళైతే ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేశారు, ఏం చేయలేదు, దేంట్లో ఎంత అవినీతి ఉందో. మెయిన్గా శాండ్ అండి, ఇసుక దంద అన్నమాట. ఇసుక మరీ ఘోరం అనమాట. ఎవరికి ఇప్పుడు మీరు ప్రజలకి ఇల్లు కట్టుకోమని స్థలాలు ఇచ్చారు, అది పెద్ద స్కాము. దాదాపు 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కొన్న స్థలాన్ని కోటి రూపాయలు వసూలు చేసిన వ్యక్తి రఘుపతి గారు. అది అందరికీ తెలిసిందే. పబ్లిక్ అందరూ, జనాలందరూ మారున్నారు. ఈసారి కంపల్సరీగా నరేంద్ర వర్మ గారు గెలుస్తారు. పక్కా అయితే గెలిపించుకుంటారు. పక్కాగా గెలుస్తారు.